హలో నమస్కారం అండి. గ్రూప్ 1, గ్రూప్ 2, విఆర్ఓ, విఆర్ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపరేషన్కి స్వాగతం. అలాగైతే ఈరోజు మనం చెప్పుకోబోయేది ఏంటంటే ఆర్థిక సంస్కరణలకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి బిట్స్ మనం ఈ యూట్యూబ్లో చెప్పుకుందాము. అలాగైతే ఆర్థిక సంస్కరణకు ప్రవేశపెట్టిన కాలంలో భారతదేశ ప్రధానిగా ఎవరున్నారు అని కనుక మనల్ని అడిగితే పివి నరసింహరావు గారు ఉన్నారు. ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టిన కాలంలో భారతదేశంలో ఎవరు ప్రధానిగా ఉన్నారు అని కనుక మనల్ని అడిగితే పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్నారు. అలాగైతే ఆర్థిక సంస్కరణలకు సామర్థ్యం వహించిన నాటి ఆర్థిక మంత్రి ఎవరు అంటే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. అప్పుడు ఎవరున్నారు? మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు. తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంస్కరణలు రావడానికి ప్రధాన కారకులు ఎవరు అని కనుక మనల్ని అడిగితే రొనాల్డ్ రెగన్ మరియు మార్గరెట్ థాచర్. రొనాల్డ్ రెగన్ మరియు మార్గరెట్ థాచర్ వీళ్ళు ఏంటంటే ఫస్ట్ వారేమో మాజీ అమెరికా అధ్యక్షులు, రెండో వారు వచ్చేసి మాజీ బ్రిటన్ ప్రధాని అనమాట. ఓకే, వీళ్ళిద్దరూ కూడా ఉంటుంది. తర్వాత భారత ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలు చేపట్టడానికి దారితీసిన ప్రధాన కారణం ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే విదేశీ మారక నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో చెల్లింపుల సమస్యలను అధిగమించడానికి బంగారం తాకట్టు పెట్టవలసి రావడం ఇది బలమైనటువంటి కారణం అనమాట. ఓకే, ఈ పాయింట్ మనం చాలా బాగా గుర్తుంచుకోవాలి. ఏంటంటే విదేశీ మారక నిల్వలను కనిష్ట స్థాయికి పడిపోవడంతో చెల్లింపుల సమస్యను అధిగమించడానికి బంగారం తాకట్టు పెట్టి రావాల్సి వచ్చిందనమాట. ఓకే, తర్వాత మనకి 1991 ఆర్థిక సంస్కరణలో భాగంగా చేపట్టిన నిర్మితీయ సర్దుబాటులోని ముఖ్యాంశాలు ఏంటి అని కనుక మనల్ని అడిగినట్లయితే పారిశ్రామిక విధాన సరళీకరణ, ప్రభుత్వ రంగ సంస్కరణలు, ప్రైవేటీకరణ, ఆర్థిక రంగ సంస్కరణలు, విదేశీ వాణిజ్య విధాన సంస్కరణలు ఇవన్నీ కూడా మనకి 1991 ఆర్థిక సంస్కరణలో భాగంగా చేపట్టినటువంటి ముఖ్యాంశాలు. ఓకే, తర్వాత 1991 ఆర్థిక సంస్కరణలో భాగంగా చేపట్టిన ఆర్థిక స్థిరీకరణ కార్యక్రమంలోని ముఖ్యాంశాలు ఏంటి అంటే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం, చెల్లింపుల శేషం లోటును తొలగించడం, విత్త లోటును అదుపులో ఉంచడం, సామాజిక రంగ విధానం. ఓకే, కోశపరమైన లోటును అధిగమించడం అనమాట. విత్త అంటే కోశపరమైన లోటును అదుపులో ఉంచడం, సామాజిక రంగ విధానం ఇవన్నీ కూడా మనకి 1991లో ఆర్థిక సంస్కరణలో భాగంగా చేపట్టినటువంటి ఆర్థిక స్థిరీకరణ కార్యక్రమంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆర్థిక సంస్కరణలో భాగంగా 1991లో రూపాయి విలువను ఎంత మేరకు తగ్గించారు అంటే 22% చాలా ఇంపార్టెంట్ అని బిట్టు. 22% తగ్గించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం దేని ద్వారా ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది అంటే 1991 పారిశ్రామిక తీర్మానం ద్వారా. 1991 పారిశ్రామిక తీర్మానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ఆర్థిక సంస్కరణలో భాగంగా పూర్తిగా ప్రభుత్వానికి రిజర్వ్ చేసిన పరిశ్రమల జాబితాను 17 నుంచి ఎంతకి తగ్గించారు అని కనుక మనల్ని అడిగితే ప్రస్తుతం 3 పరిశ్రమలు మాత్రమే పూర్తిగా ప్రభుత్వ రంగంలోనికి కేటాయించారు. అవి ఒకటి వచ్చేసి అణుశక్తి, 2 అణుశక్తి షెడ్యూల్లో పేర్కొన్న ఖనిజాలు, రైల్వేలు. ఓకే, ఇవి మాత్రమే ఏంటి మనకి ప్రస్తుతం 3 పరిశ్రమలు మాత్రమే పూర్తిగా ప్రభుత్వ రంగంలోనికి కేటాయించబడినవి. ఓకే, ఆ 3 ఏంటంటే ఒకటి అణుశక్తి షెడ్యూల్లో పేర్కొన్నటువంటి ఖనిజాలు యురేనియం, థోరియం అవన్నీ కూడా మనం ముందు యూట్యూబ్లో చూసాము. తర్వాత ఏంటంటే రైల్వేలు ఇవి మాత్రమే ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. న్యూ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ పాలసీలో ముఖ్యాంశాలు ఏమిటి? ఏంటి న్యూ ఎక్స్‌ప్లోరేషన్ లైసెన్స్ పాలసీలో ముఖ్యాంశాలు ఏంటి అంటే వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించిన తర్వాత 7 సంవత్సరాల వరకు ట్యాక్స్ హాలిడే. రెండోది ఏంటంటే ఆయిల్ అన్వేషణలో 100% దేశ విదేశ భాగస్వామ్యం. మూడోది ఆయిల్ను అన్వేషించే కంపెనీలను ప్రోత్సహించడం అనమాట.
ఆయిల్ని అన్వేషించేటటువంటి కంపెనీల్ని ప్రోత్సహించడం. తర్వాత నూతన పారిశ్రామిక విధానంలో మోనోపలీస్ అండ్ రిస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ కు చట్టం చేసిన సవరణలు ఏంటి అంటే ఎంఆర్టిపికి చేసినటువంటి సవరణలు ఏంటి అంటే పెద్ద కంపెనీలపై గతంలో 100 కోట్లుగా ఉన్న ఎంఆర్టిపి పరిమితిని రద్దు చేశారనమాట. ప్రస్తుతం ఈ చట్టాన్ని అనుచిత వ్యాపార పద్ధతుల నిర్వహణకు పరిమితం చేశారు. ఓకే, ఎంఆర్టిపి గురించి మనం ఇంకొకసారి చూద్దాము. ఏంటంటే దీని గురించి చెప్పాలంటే పెద్ద కంపెనీలపై గతంలో 100 కోట్లుగా ఉన్న ఎంఆర్టిపి పరిమితిని రద్దు చేశారు. ప్రస్తుతం ఈ చట్టాన్ని అనుచిత వ్యాపార పద్ధతుల నిర్వహణకు పరిమితం చేశారన్నమాట. ఓకే, తర్వాత రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ ఎక్కడ ఉంది? ఇక్కడ మనం చూస్తే చండీగఢ్లో ఉంది. రాజీవ్ గాంధీ టెక్నాలజీ పార్క్ ఎక్కడ కలదు అంటే చండీగఢ్లో కలదు. మహేంద్ర వరల్డ్ సిటీ కంపెనీ ఎక్కడ ఉంది? మహేంద్ర వరల్డ్ సిటీ కంపెనీ అనేది మనకిది తమిళనాడులో ఉంది. తర్వాత భారతదేశంలో అతిపెద్ద ట్రేడింగ్ కంపెనీ ఏది? భారతదేశంలో అతిపెద్ద ట్రేడింగ్ కంపెనీ చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. ఎంఎంటిసి లిమిటెడ్, ఎంఎంటి లిమిటెడ్ అనమాట. భారతదేశంలో అతిపెద్ద ట్రేడింగ్ కంపెనీగా చెప్పుకోవచ్చు. ఈ ఎంఎంటిసి లిమిటెడ్ కంపెనీని దేనికి ప్రసిద్ధి అంటే మినరల్స్ అనమాట. మినరల్స్ ఎగుమతులు దిగుమతులు ఏంటంటే బొగ్గు, ఫెర్రస్, ఫెర్టిలైజరు, హైడ్రోకార్బన్స్ వీటిలన్నిటికి కూడా ఎంఎంటిసి లిమిటెడ్ అనేది చాలా ప్రసిద్ధి చెందింది. అయితే దేశంలో పెన్షన్ రంగంలో సంస్కరణలు ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దేశంలో పెన్షన్ రంగంలో సంస్కరణలు ఎప్పుడు ప్రవేశపెట్టారంటే 2004 ఏప్రిల్ 1న 2004 ఏప్రిల్ 1న ప్రవేశపెట్టడం అనేది జరిగింది. తర్వాత ప్రభుత్వ పెన్షన్ల రంగం సంస్కరణలో భాగంగా పింఛన్దారుల లావాదేవీల కొరకు ఏర్పాటు చేయబడిన సంస్థ ఏది అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఎఫ్ఆర్డిఏ అన్నమాట. తర్వాత పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ సంస్థ ఎప్పుడు ప్రారంభించబడింది అని కనుక మనల్ని అడిగితే 2004 జనవరి 1న ప్రారంభించడం జరిగింది. తర్వాత భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులను ఎప్పటి నుండి అనుమతించారు అంటే భారత స్టాక్ మార్కెట్లో విదేశీ పెట్టుబడులు మనకి 1992 సెప్టెంబర్ నుంచి అనుమతించారు. తర్వాత భారతీయ కంపెనీలకు విదేశీ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఫారిన్ కరెన్సీ కన్వర్టిబుల్ బ్రాండ్లను ఎప్పటి నుండి అనుమతించింది అంటే ఇది కన్వర్టిబుల్ బ్రాండ్లను ఎప్పటి నుండి అనుమతించింది అంటే 1992-93లో నుంచి అమలు చేయడం జరిగింది అనమాట. అప్పటి నుంచి కూడా అనుమతించింది. తర్వాత విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఇది చాలా వరకు మనకి ఇంపార్టెంట్ బిట్ గా చెప్పుకోవచ్చు. విదేశీ మారక ద్రవ్య నియంత్రణ చట్టం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది? 1973 నుండి. ఓకే, ఇది చాలా వరకు ఇంపార్టెంట్ బిట్. తర్వాత ఫెరాన్ను రద్దు చేసి దాని స్థానంలో 2002 జూన్ 1 నుండి అమల్లోకి వచ్చిన చట్టం ఏది? ఫెరా అంటే ఫెరాను రద్దు చేసి దాని స్థానంలో మనకి 2002 1న ఏ చట్టం అమల్లోకి వచ్చింది అంటే ఫెరా పోయి వచ్చింది, ఫెమా అనేది రావడం జరిగింది. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం అంటారనమాట. విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టంగా పేర్కొంటారు. సంస్కరణలో భాగంగా విదేశీ స్వదేశీ ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడానికి వచ్చిన నూతన చట్టం ఏంటి అంటే ప్రత్యేక ఆర్థిక మండళ్లు చట్టము 2005 అనేది రావడం అనేది జరిగింది. తర్వాత ఎగుమతులు ప్రోత్సహించడానికి మన దేశంలో తీసుకున్న మొదటి చర్య ఏమిటి? ఎగుమతులను ప్రోత్సహించడానికి మన దేశంలో తీసుకున్నటువంటి మొదటి చర్య ఏంటి అంటే ఈపీజెడ్ ఏర్పాటు
ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడంటే 1965 మొదట్లోనే ఈ ఈపీజెడ్ ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. తర్వాత ఏ సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ ను స్థాపించారు అంటే, పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ మనకి ఎప్పుడు స్థాపించారంటే 1996లో స్థాపించడం జరిగింది. మొదటి పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ అధ్యక్షుడు ఎవరు అని కనుక మనల్ని అడిగితే జీవి రామకృష్ణన్ గారనే మనం ఆన్సర్ చేయాలి. తర్వాత చూస్తే మనకి పెట్టుబడుల ఉపసంహరణ కమిషన్ ఏ మంత్రిత్వ శాఖ కిందకి పనిచేస్తుందంటే పరిశ్రమల మంత్రిత్వ శాఖ కిందకి ఇది పనిచేస్తుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఎఫ్డిఐ అంటే ఏంటి అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఏమంటారంటే ఎఫ్డిఐ అని అంటారు. ఓకే, ఇంతవరకు కూడా మనం దీంట్లో చూడడం జరిగింది. ఓకే, మిగిలిందంతా కూడా మనం నెక్స్ట్ యూట్యూబ్ లో చెప్పుకుందాము. ఆర్థిక సంస్కరణలో వచ్చేటటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాల గురించి మనం యూట్యూబ్ లో మాట్లాడుకున్నాము. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ యూట్యూబ్ లో జాతీయ ఉద్యమాలు ఏ సంవత్సరంలో ఏమేం జరిగినాయి ఏంటి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి యూట్యూబ్ అనేది పెడతాము. ఏంటంటే మీరు ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకేనండి, అలాగైతే నా వీడియోస్ మీరు యూట్యూబ్ లో చూస్తున్నప్పుడు ఇక్కడ యూట్యూబ్ కింద ఉన్నటువంటి ఈ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా సబ్స్క్రైబ్ అవుతారు. ఇలా సబ్స్క్రైబ్ అవడం వల్ల నేను పెట్టేటటువంటి కొత్త యూట్యూబ్లు అనేవి మీ మెయిల్ ఐడికి వస్తాయి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత ఏంటంటే ఇక్కడ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాసి చూసారా సబ్స్క్రైబ్ మీద, దీని మీద కనుక క్లిక్ చేసినట్లయితే నా యొక్క 140 వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. ఏంటంటే మీరు ఇక్కడ చూస్తే ఈ 140 వీడియోలు చూడడానికి ఇక్కడ వీడియోస్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయడం ద్వారా ఏమవుతాయంటే మొత్తం ఎన్ని వీడియోలు అయితే పెట్టానో అన్ని వీడియోలు కూడా మీకు ఓపెన్ అవుతాయి. మీరేంటంటే మధ్యలో వచ్చేటటువంటి యాడ్స్ ని స్కిప్ చేయకండి. నేను ఈ మంత్ కి ఒక క్వశ్చన్ కూడా చేశాను. ఏంటంటే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగినటువంటి రాష్ట్రం ఏది అని. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిస్తే మీ పేరు స్పేస్, మీ ఆన్సర్ స్పేస్, మీ మొబైల్ నెంబర్ వేస్తే నేను దానికి మీకేంటంటే చిన్న చిన్న గిఫ్ట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, మీరేంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవడం మట్టికి మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటంటే మధ్యలో యాడ్స్ వస్తే వాటిని స్కిప్ చేయకండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.